ముందుగా ఇచ్చేంతరం ముచ్చట స్వాగతం. గత ప్రభుత్వం వాళ్ళు ఇల్లు కట్టిస్తామంటారు కదా, ఆ మధ్యలో దానికి ఈ పేదలంతా ఏం చేశారంటే దరఖాస్తులు పెట్టుకురు. ఆ దరఖాస్తులు దగ్గర 15 లక్షల పైన దరఖాస్తులు పెట్టుకురంట. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే అవి ఎంక్వైరీ చేస్తే అందులో దగ్గర 12 లక్షల మంది అందులో అనర్హులని తేలిందంట. అయ్యేసరికి ఏం చేసిరు, ఇక ఈ 12 లక్షలు కాదా 15 లక్షలు కాదు మొత్తమే అవి క్యాన్సిల్ చేసేసి కొత్తగా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ లెక్క ప్రతి గ్రామాల్లో ఒక కమిటీ వేస్తారంట. గ్రామ సభలు పెట్టి ఇక ఆ ఊళ్ళో నాలుగు పార్టీ వాళ్ళు ఉంటారు కదా, 4 పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరెవరికి ఇల్లు ఇవ్వాలి, ఎవరెవరు అర్హులు దీంట్లో అని ఎంక్వైరీ చేసినాక ఇల్లు ఇచ్చే కార్యక్రమం మొదలు పెడుతుందంట. ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో ఏం చేసిరంటే ఏమైనా వాళ్ళ పార్టీలకు వాళ్ళ చుట్టాలకు వాళ్ళ పక్కలకే ఇచ్చిరన్న సంగతి అది రాష్ట్రమంతా తెలిసిపోయింది. కాబట్టి అవన్నీ బోగస్ అని తెలిసిపోయి మళ్ళీ కొత్తగా ఇందిరమ్మ ఇళ్ళని స్థాపించడానికి రేవంత్ రెడ్డి గారి సర్కారు ఈ రోజు నిర్ణయం తీసుకుందంట. సైడ్కు ఒక పేపర్ కటింగ్ పెడతాం, ఒకసారి చూసి మీరు కామెంట్ చెప్పండి. నిన్న జగిత్యాలలో ఒక కాలేజ్ అమ్మాయి కాలేజ్ అయిపోయి మళ్ళీ ఇంటికి పోదామని బస్ స్టాండ్కి పోయిందంట. ఆ బస్ స్టాండ్కి పోయేసరికల్లా ఇక ఈ ఫ్రీ టికెట్ అనేసరికల్లా అందులో జనాలు కిడిచిపోతురట. ఆ అమ్మాయి పోయి బస్ ఎక్కుదామంటే జాగలేదు, నిలబడుతుంది కూడా జాగలేదంట. జాగలేదమ్మా దీపు అని చెప్పేసరికల్లా ఏడ్చుకుంటా ఎక్కిలు పడితే ఏడుస్తుంది. ఒకసారి మీరు వీడియో చూడండి, చూసినాక మీకే అర్థమవుతుంది. అయినా ఈ ఫ్రీ టికెట్ అన్న కానించి అయితే బస్సులలో చాలా మంది జాగలేనంత మంది పోతురు. ఆపదల నుంచి ఆర్టీసీ మీద ప్రేమ ఏంటి, ఆర్టీసీ వాళ్ళకి అప్పులోనే పోనేమో అని జనాలు అనుకుంటారు. గవర్నమెంట్లో ఏం చేయాలంటే ఇంకో 10-15 బస్సులనే పెంచే ఉపాయం చేయండి సార్, ఎందుకంటే జనాలకు చాలా ఇబ్బందులు అయితే అవుతున్నాయి. ఫ్రీ టికెట్ వచ్చిన కానించి జనాలు అనుకుంటున్న ముచ్చట ఏంటంటే బస్సులు పెంచితే జర బాగుంటుందని అనుకుంటారు. ఏమైందమ్మా బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా ఎత్తురు. లాస్ట్ బస్ మాకు కొత్త బస్ కావాలి. ఇప్పుడు మాకు అవసరం లేదు. ఇప్పుడు బస్ అయితే మేము ఇట్లా కనబడతాం. మన నల్లగొండ జిల్లాలో ఆత్మకూరు, ఆ ఆత్మకూరులోనంట ఒక వ్యక్తి నిన్న మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్ట. ఊరికనే మనస్తాపం ఎందుకు చేయండి అనుకునేరు. ఎందుకంటే భార్య అట్ట ఇప్పుడు దగ్గర 3 ఏళ్ల నుంచి ఈయన ముఖం చూస్తలేదంట. ముఖం చూస్తలేదు, మాట్లాడతలేదు, మందలిస్తలేదు. ఇదే ఆయన ముగ్గురు పెద్ద మనుషులు కొనిపోయినా కానీ వద్దు నాయన నువ్వు బాలకృష్ణ బాగా తాగుతావు, నీ దగ్గర రానని ఆమె చెప్పేసరికల్లా ఇక వస్తలేదనే ఉద్దేశంతో ఇంకా తాగుడు బానిస అయిపోయినట్ట. ఇక వస్తలేదని తెలిసి ఇంకా తాగుడు బానిస అయిపోయి ఇక తాయిన మైకంలో ఏం చేసింది తెలియక ఉరి పెట్టుకొని వచ్చిండట. అయినా కానీ భార్య కాపురం రాకుంటే 4 పెద్ద మంది తీసుకుపోయో లేకపోతే అట్ట కాదు ఇట్లా కాదు అట్లా అని బదిలాడో భంగపాడో లేకపోతే ఆమెకు నచ్చేటట్టు ఉంటే సెట్ అవుతుంది. కానీ చచ్చిపోయినాక మళ్ళీ మనిషి బతడా? ఈ జీవితానికి ఒకసారి చచ్చిపోతే మళ్ళీ బతకడం అనేది అది కల్లా, అది ఎన్నడూ జరగని ముచ్చట. దయచేసి ఇలాంటి ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం అయితే చేయొద్దు. తాయినోని పానం తాయినాక కిందో మీదో అని అంటారు వెనకటి జనాలు. ఎందుకంటారంటే వాస్తవానికి ఈ సైడ్కి ఒక క్లిప్ వస్తుంది, చూడండి. ఈ కర్ణాటకలో అంటే ఒకటి మంచి తాగుబోతుండట. ఆ తాగుబోతే ఏం చేసిండు, బిగ్గా తాగిన మైకంలో ఏం చేసినా దొయ్యక ఆకలి అవుతుందట. ఆకలి అయితే అన్నది దాన్ని పోయేసరికి ఇంట్లో కూరగాయలు లేవో మరి ఎట్ట పాడైందో కానీ పోయి ఆ పక్కింటి తలుపు కొట్టిండట. ఆ పక్కింటి తలుపు కొట్టాగానే అయ్యా ఓలో వచ్చిరు అనుకుని ఆమె తలుపు తీయగానే అట్నే పట్టుకొని చెప్పలు కొరికిండట. ఇక చూడు అట్ట కొరుకుతూనే ఉండా అంత లొల్లి పెట్టడంతో ఆ గల్లికెళ్ళి పరారై వెళ్ళిపోయినట్ట. ఇక అక్కడ వాళ్ళు పోయి పట్టుకొచ్చి ఆ స్టేషన్లో వేసి పెట్టారట. ఈసారి గతంలో కూడా ఇటువంటి పనులే చేస్తారంట. ఈ తాయిన మైకంలో ఏం చేస్తారు అనేది ఏం చేయలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. జర గిసుడు పని చేస్తే ఒళ్ళంతా వలుగుతుంది, ఇజ్జతంతా పోతుంది. జర జాగ్రత్త. ఇగో ఈ చదువు పంతుల అమ్మలకు ఒకసారి నమస్తే పెట్టాలి. ఎందుకంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి జ్ఞానంగా ఒక మాట చెప్తారు. ఏం చెప్తారు అంటే మేము చదువు పంతులమ్మలం, మాకు ఉద్యోగం ఉన్నది. గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసిరు, ఉచిత బస్ అని పెట్టిరు, మహిళలకు ఉచిత బస్ అని పెట్టిరు. అది పేదల కోసం పెట్టిరు, మాలాంటి వాళ్ళ కోసం అయితే కాదు. ఎందుకంటే మాకు ఎంతో కొంత అవగాహన ఉన్నది, మాకు 4 డబ్బులు వస్తున్నాయి, మేము ఉద్యోగం చేస్తున్నాం, మా కోసం కాదు, ఇది పేదల్లోకి దక్కాలి ఈ పథకం అనేది, వాళ్ళకే ఉండాలి. కానీ మేము మాత్రం కిరాయి పెట్టుకునే పోతాం, కంపల్సరీ కిరాయి కొంటామని ముక్కుసూటిగా చెప్తారు. మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా ఇలాంటి ఆలోచన వస్తే ఆర్టీసీ వాళ్ళకి మనం కొద్దిగా మేలు చేసినట్టయితే ఉంటుంది. ఇగో మన కేసీఆర్ గారు మంచి చేస్తేనేమో నేను చేసినా, నా కొడుకు చేసిండు, నా అల్లుడు చేసిండు, నా బిడ్డ చేసిండు, లేకపోతే మా వాళ్ళు చేసినా అని చెప్తారు. అదే ఏదన్నా వంకర పోయి జిగ్గిత ఖరాబ్ అయితే నాకు ఆ పాపమే తెలియదు నాయన, అటెంకలు కూడా పోలేదని చెప్తాడు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే మేడిగడ్డ విషయానికి వస్తారు కల్లా నాకే పాపం తెలియదు, అది కూలిపోవడానికి కారిపోవడానికి నాకే పాపం తెలియదు అని అన్నాడు. ఇవాళ ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళని అడిగితే
కేసీఆర్ గారు ఎట్ట చెప్తే కఠిన చేసినాం కానీ మాకే పాపం తెలియదని వాళ్ళు అంటారు. వాళ్ళు అట్టానుడు ఈయన ఇట్టానుడు అసలు ఎవరి డబ్బు ఏం కాత జనాల డబ్బు కొనిపోయి ఏం చేసినాం అనేది కనీసం సొయ్యి లేకుండా అసలు కూలిపోయే కారిపోయే బ్యారేజీలు బ్రిడ్జిలు కట్టి జనాలను అయితే సర్వనాశనం చేసిరని అనుకుంటారు అక్కడక్కడ. ఈయనకు ఎంతసేపటి ఇంకోటి ఈయన ఎవడని చెప్తే మాత్రం వినే ఆలోచన అయితే ఉంటుంది. ఎందుకంటే ఆయనే సుప్రీం కాబట్టికే తనకు నచ్చినట్టే కట్టుకుండా అని అక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. రేపు మాపో దానిపైన విచారణ జరుగుతుందంట. దాదాపుగా దగ్గర ఏమవుతుందంటే ఈ గులాబీ పార్టీ వాళ్ళకి మొత్తం ఉచ్చు మొత్తం దగ్గర బిగుస్తున్నట్టు కొడుతుంది చూడబోతే.